ప్రత్యేక హోదా ఆవశ్యకతపై యువత విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు బుధవారం కాకినాడలో విపక్ష నేత వైఎస్ జగన్ యువభేరి నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుపతి, విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈసారి తూర్పుగోదావరి జిల్లా వేదికగా మరోసారి గలమెత్తనుంది. కాకినాడలో యువభేరి అనంతరం పలువురు సీనియర్ నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ వివిధ సందర్భాల్లో వేర్వేరు రూపాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి వచ్చే లాభాలు, హోదా రాకపోతే జరిగే నష్టాలపై విపక్ష నేత వైఎస్ జగన్ విద్యార్థులు, యువతతో చర్చించి హోదా ఆవశ్యకత వివరిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయా వర్గాల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువభేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఇప్పటికే కాకినాడ చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థి యువభేరి అన్నటువంటిది రాజకీయ సమావేశం కాదు. ఈ యొక్క విద్యార్థి యువభేరి అన్నటువంటిది విద్యార్థుల యూనియన్, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల యూనియన్ నిర్వహిస్తున్నటువంటి యువభేరి సమావేశం. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. యువభేరికి విద్యార్థులు మాత్రమే అటెండ్ అవుతారు. సమావేశానికి ప్రొఫెసర్సు, అకాడమిషియన్స్ మాత్రమే ప్రసంగించడం జరుగుతుంది, అధ్యక్షత వహించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా మాత్రమే విచ్చేయడం జరుగుతుంది. రాజకీయాలకు ఇది అతీతమైనటువంటిది. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. మరోవైపు యువభేరి అనంతరం మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముత్తాతో పాటు ఆయన తనయుడు శశిధర్ కూడా ఈ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరనున్నారు. వైశ్య సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా పేరున్న ముత్తా గోపాలకృష్ణ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2 దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేసిన కన్నబాబు గతంలో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 45,000కు పైగా ఓట్లు సాధించారు. వీరి బాటలోనే త్వరలోనే జిల్లాకు చెందిన మరికొందరు సీనియర్ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరనున్నారు.